అధ్యక్ష, ఈ రెండవ శాసనసభకు మీరు ఉపసభాపతిగా ఎన్నికైనందుకు మీ యొక్క ఎన్నికకు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అన్ని పార్టీల యొక్క మరి మద్దతుతో ఏకగ్రీవంగా మీరు ఎన్నుకోబడ్డందుకు ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా మీకు మాకు ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం నేను అనుకుంటాను ఈ సభలో చాలా మందికి తెలియదు. మీరు మొట్టమొదటిసారిగా కార్పొరేటర్గా నిలబడడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి అప్పుడు కార్పొరేటర్ సీట్స్ డిసైడ్ చేసే దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిని ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. నేను బీఫామ్ తీసుకొని అంటే రాజకీయాలకు మీరు ఆమాడ దూరంగా ఉండేటువంటి నేచర్ మీది ఆ రోజుల్లో. మరి దాని తర్వాత మరి రాను మీరు ఎంత చురుకైనటువంటి పాత్ర పోషించారనే విషయాన్ని కూడా మళ్ళీ ఈ సందర్భంగా చెప్తాను. అయితే ఆ రోజు బీఫామ్ తీసుకొని మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మిమ్మల్ని పట్టుకోవడానికి రాత్రి 2:30 అయింది మాకు కరెక్ట్గా బీఫామ్ ఇవ్వడం. ఎందుకంటే రెండో రోజే ఆ యొక్క బీఫామ్ సబ్మిట్ చేసేది ఉండేది. సో మేము రిక్వెస్ట్ చేస్తే ఈ రాజకీయాలు నాకు వద్దు, మన ఫ్రెండ్షిప్ ఉంది, మన ఫ్యామిలీ యొక్క కుటుంబం యొక్క మన ఈ సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని. అయితే చాలా ఫోర్స్ చేసినప్పుడు మీరు కంటెస్ట్ చేస్తే ప్రచారానికి ఎవ్వరు రాకుండానే అంటే బీఫామ్ ఇచ్చే వరకే మా పాత్ర ఉండే. దాని తర్వాత మీరు చేసినటువంటి ప్రచారము నిజంగా ఆ రోజు నుండి ఏదైతే స్ఫూర్తితో ఏ ఒక ఎనర్జీతో మీరు పనిచేసుకుంటూ వచ్చారో ఈ రోజు కూడా ఇప్పుడే రాజగోపాల్ గారు చెప్పినట్టుగా వారు ఎవరు చెప్పారు, నేనే చెప్పాను ఇప్పుడే 63-64 ఇయర్స్ ఉంటాయి, మేమంతా చాలా చిన్న పిల్లలు. ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టుగా పజ్జన్నాన్ని మేము కూడా పిలిచేవాళ్ళం, ఇప్పుడు అధ్యక్ష అని పిలుస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా సొంత అన్ననే ఆ వేదిక సభా వేదిక మీద ఉన్నాడు, ఉపసభాపతిగా ఉన్నాడు అన్నటువంటి ఒక భావన నాకు కలగడం చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్నో సందర్భాల్లో మీరు అంటే మన కుటుంబాలు ఒకటిగా ఉండేటివి, మీరు ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారితో మీకు ఉన్నటువంటి చనువు కానీ, మా నాన్నగారిని మీరు సంబోధించేటువంటి విషయం కానీ, మా పెద్దనాన్నగారు డిప్యూటీ మేయర్గా హైదరాబాద్ మేయర్గా డిప్యూటీ మేయర్గా యాదవరావు గారు ఉన్నప్పుడు మరి అప్పుడు ఒకసారి అన్నారు మా పెద్దనాన్నగారు, చాలా గుర్తుంది నాకు, పజ్జు చాలా మంచి సమయంలో కార్పొరేటర్ అయ్యాడు. ఎందుకంటే మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు మాకు ఈ సదుపాయాలు లేవు, కానీ మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఇప్పుడే, మీరు ఆ వేదిక సభాపతి ఉపసభాపతిగా ఎన్నుకున్నారంటే ఆ రోజుల్లోనే ఆ పెద్దలు ఆలోచించారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ప్రధానంగా ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం చాలామంది ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు చెప్పారు. ఇప్పుడు రాజాసింగ్ గారు కానీ బట్టి గారు మాట్లాడుతూ మా పక్కన కూడా అంటే పక్షపాతం అనేది అంటే మీకు తెలియని విషయం అనేది వాళ్ళకి తెలియదు. మీరు ఎవరి మీద కూడా ద్వేషం పెంచుకోవడం కానీ అందరినీ మనవాడనేటువంటి భావన అంటే మీ యొక్క ప్రత్యేకంగా మీకు ఇప్పుడే ఆయన చెప్పారు, రాజగోపాల్ గారు చెప్పినట్టుగా 64 సంవత్సరాలు మీకు సీక్రెట్ ఏంది అన్నాడు. అంటే భోజనం తక్కువ తింటాడు, ఛాయ్ ఎక్కువ తాగుతాడని చెప్పారు. ఎందుకంటే అసలు భోజనం ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు అనేవారు, తిను పజ్జు అంటే లేదు కాకా నేను తినను అనేవాడు. ఇంటికి వస్తే అందరికీ పెట్టేవాడు, వాళ్ళ ఇంటికి పోతే అందరికి పెట్టేవాడు, కానీ మా ఇంటికి వస్తే మాత్రం ఒక ఛాయ్, మా అమ్మని పిన్ని అనేవాడు, చిన్నవా ఛాయ్ పెట్టు అనేవాడు, అంతే తప్ప మళ్ళీ భోజనం అనేది లేదు. ఈరోజు మీకు ఈ స్థానంలో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో మీరు వచ్చినందుకు ఇంకా ఎన్నెన్నో భగవంతుడు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి అవకాశాలు రావడం అనేది మీరు చేసినటువంటి కృషి ఇప్పుడే అందరు చెప్తా ఉన్నారు ఉద్యమం కాలంలో. అయితే ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో నాకు గుర్తుకొచ్చింది అధ్యక్ష, నాకు బాగా గుర్తుంది. సోనియా గాంధీ గారు, గులాం నబీ ఆజాద్ గారు నన్ను ఢిల్లీ పిలిపించి మరి తెలంగాణ ఇచ్చేటువంటిది ప్రక్రియ మొదలైపోయింది అన్నప్పుడు నేను ఢిల్లీ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వచ్చినప్పుడు మీరు ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు నా ఇంటికి వచ్చారు. ఏంటి నీ స్టేట్మెంట్ ఇచ్చావు, తెలంగాణ ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి అని చెప్పి నువ్వు అన్నావు, కరెక్టా కాదా అంటే అవునన్నా కరెక్టే అని చెప్పి నేను చెప్పినప్పుడు మీరు వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ మరి ఇంకా ఇలాంటి అవకాశాలు ఎన్నో రావాలని నేను అప్పుడే అనుకున్నాను. తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఉండాలని మరి ఈ సభ యొక్క
గౌరవాన్ని తప్పకుండా అందరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అందరు ఎక్స్పెక్టేషన్స్ అంటే కూడా మంచిగా పనిచేస్తారనేది నాకు మాత్రం విశ్వాసం ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి అనుబంధం, మీరు ప్రజలతో ఉన్నటువంటి మరి సంబంధాలు, మీకున్నటువంటి సంబంధాల వల్ల మరి అందరినీ మరి ఏకతాటిపై తీసుకునేటువంటి శక్తి మీకు ఉంది. కాబట్టి అలా ఇంకా మీకు ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.